ప్రైవేట్ మేనేజ్మెంట్ అంట. మరి ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అసలుకి? ప్రభుత్వం అంటే ఏంటి, ప్రైవేట్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, పెత్తనం అంటే ఏంటి, అసలుకి పెత్తనం అంటే ఏంటి? దాని అర్థం చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు. పెత్తనం అంటే ఏంటి, మేనేజ్మెంట్ అంటే ఏంటి అంటే రెండు, ఒకటి తెలుగు పదం, ఒకటి ఇంగ్లీష్ పదం, అర్థాలు అవే. ఎవరిని కన్ఫ్యూజ్ చేయాలనుకుంటున్నారు? మీరే అంటారు మనమే అన్ని చేయాలంటారు, మళ్ళా వాళ్ళకి ఇవ్వాలంటారు, మనదే అని మళ్ళీ అంటారు. ఎవరు మీరు ఏం చెప్తే అది జనం పిచ్చోళ్ళు అనుకుంటున్నారు, మీరు ఏం చెప్తే అది నమ్ముతారు. ఎవరు మమ్మల్ని ఏం క్వశ్చన్ చేయరు, ఎవరు మమ్మల్ని వచ్చి అడిగేది లేదు, మేమేమి ఎవరికి చేయాల్సినటువంటి పని లేదని చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించుకున్నారు. కాబట్టి ఇక మీరు మేనేజ్మెంట్ అంటారు, పెత్తనం అంటారు, ఇక ఏమన్నా కూడా మీకు నచ్చినట్టుగా మీరు ఒకే అర్థాన్ని రకరకాలుగా చెప్తూ మళ్ళీ కన్ఫ్యూజ్ చేస్తారు. మళ్ళీ అంటారు పీపీపీ వేరు, ప్రైవేటైజేషన్ వేరు అని మళ్ళీ మీరే వచ్చి చెప్తా ఉంటారు. మనం చూస్తా ఉన్నాము. ఎకరానికి 100 రూపాయలు చొప్పున 50 ఎకరాల ల్యాండ్ 66 ఏళ్లకు లీజ్ అంట. ఇక ఇచ్చేసి పైగా ఇక ఈ మెడికల్ కాలేజ్ ఆల్రెడీ కొంత మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్ లే చేసి కొంత కట్టున్నవి, ఇంకా కొన్ని ఇన్కంప్లీట్ ఉన్నాయి. ఇవన్నీ కూడా వాళ్ళకి ఇచ్చేసి మేం పెత్తనం చేస్తాం, మళ్ళీ మా కింద ఉంటది, హక్కులు మాకే ఉంటాయి, నిర్వహణ వాళ్ళు చేస్తారు అంటారు. మళ్ళీ అంటారు మళ్ళీ పీపీపీకి ఇచ్చేస్తున్నాము వాళ్ళు చూసుకుంటారంటారు. ఏదేదో మీరే కన్ఫ్యూజ్ అయ్యి ఏదేదో చెప్తా ఉన్నారు. ఇవన్నీ చేస్తూ ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ని మీరు ఒక 5,000 కోట్లు పెట్టి, అప్పుడు ఇప్పుడు ఆల్రెడీ ఫండ్స్ టైప్ కూడా ఉన్నాయి, అవి పూర్తిగా కంప్లీట్ చేయకుండా ప్రైవేటైజేషన్ అని చెప్పి వాళ్ళకి ఎవరికో ఇవ్వాలని చెప్పేసి ఒక స్కామ్ కి తెరలేపారు. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారు, 2 ఏళ్ల పాటు జీతం కూడా ప్రభుత్వం ఇవ్వాలని చెప్తున్నారు. ఇది ఇంకొక స్కామ్. ఇలా స్కామ్ మీద స్కామ్ చేస్తూ పూర్తిగా మీరు ఈ మెడికల్ కాలేజ్ ని వైద్య ఆరోగ్య రంగంలో ప్రజలకు ఇవ్వాల్సినటువంటి మెరుగైన వైద్య సేవల్ని, అటు డాక్టర్ విద్య చదువుకునేటు అభ్యసించాల్సినటువంటి ఆ విద్యార్థుల ఆశల్ని అందరినీ కూడా అందరికీ ఉరేస్తున్నారని తెలియజేసుకుంటున్నాము.